అందరికీ నమస్కారం. గోవింద ఆస్ట్రో సేవా ఛానల్కి హృదయపూర్వక స్వాగతం. వృషభరాశివారికి 2026 మే 24, 25, 26, 27 రోజుల రాశి ఫలాలు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోబోతున్నారు. ఈ 4 రోజులలో మీ కుటుంబ జీవితం, ఆర్థిక పరిస్థితి, ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం, అదృష్టం ఎలా ఉండబోతుందో ఎంతో విశేషంగా చెప్పబోతున్నాం. మీ జీవితంలో మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోను ఎంతో ప్రేమతో మీకోసం తయారు చేశాం. చాలామంది మా వీడియోలు చివరి వరకు చూస్తున్నారు కానీ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం లేదు. దయచేసి గోవింద ఆస్ట్రో సేవా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మా కుటుంబంలో భాగమవ్వండి. మీ ఒక్క సబ్స్క్రైబ్ మాకు మరింత మంచి వీడియోలు చేయడానికి ఎంతో ధైర్యమిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరియు కామెంట్లో ఓం నమః శివాయ అని తప్పకుండా టైప్ చేయండి. భగవంతుని ఆశీస్సులు మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలి. వీడియోను చివరి వరకు పూర్తిగా చూడండి, ఎందుకంటే చివర్లో చెప్పే ముఖ్యమైన సూచనలు మీ జీవితానికి ఎంతో ఉపయోగపడవచ్చు. వృషభరాశివారు బయటకు చాలా ప్రశాంతంగా కనిపిస్తారు, కాని వారి మనసులో ఎన్నో భావోద్వేగాలు దాగి ఉంటాయి. ఎవరికైనా సహాయం చెయ్యాలంటే ముందుండే మనసు వీరిది. ఒకసారి ఎవరికైనా మనసిస్తే జీవితాంతం వారికోసం నిలబడే స్వభావం ఉంటుంది. కుటుంబం కోసం, పిల్లల కోసం, తల్లిదండ్రుల కోసం ఎంత కష్టమైనా భరిస్తారు. అందుకే చాలామంది వృషభరాశివారిని నమ్మదగిన వ్యక్తులుగా భావిస్తారు. కానీ వీరి జీవితంలో ఒక పెద్ద సమస్య ఏమిటంటే వీరు ప్రతి విషయాన్ని హృదయానికి తీసుకుంటారు. బయటకు నవ్వుతూ కనిపించినా లోపల మాత్రం బాధతో ఉంటారు. ఎవరో ఒకరు చెప్పిన చిన్న మాట కూడా వీరి మనసును తీవ్రంగా బాధపెడుతుంది. కొన్నిసార్లు తమ బాధను బయటకు చెప్పుకోలేక ఒంటరిగా మౌనంగా ఏడుస్తూ ఉంటారు. మే 24 నుండి మే 27 వరకు వృషభరాశివారి మనసులో ఎన్నో ఆలోచనలు తిరుగుతాయి. గతంలో జరిగిన కొన్ని సంఘటనలు మళ్లీ గుర్తుకు వచ్చి బాధ పెరుగుతుంది. మీరు నమ్మిన వ్యక్తుల వల్ల ఎదురైన మోసాలు, అవమానాలు మీకు మానసిక ఒత్తిడిని కలిగిస్తాయి. అయినప్పటికీ మీ సహనం మిమ్మల్ని కాపాడుతుంది. వృషభరాశివారు సాధారణంగా నిజాయితీగలవారు, అబద్ధం చెప్పడం ఇష్టముండదు. కానీ కొన్నిసార్లు వీరి మంచితనాన్ని కొందరు బలహీనతగా తీసుకుంటారు. మీరు ఎప్పుడూ ఇతరుల కోసం ఆలోచిస్తూ మీ ఆనందాన్ని త్యాగం చేస్తారు. అందుకే జీవితంలో అనేక బాధలు ఎదురవుతాయి. ఈ 4 రోజులలో మీ స్వభావం కారణంగా కొందరితో విభేదాలు వచ్చే అవకాశముంది. మీరు మౌనంగా ఉండాలని అనుకున్నా పరిస్థితులు మిమ్మల్ని మాట్లాడేలా చేస్తాయి. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో మాటలలో జాగ్రత్త అవసరం. కోపంతో మాట్లాడితే తరువాత పశ్చాత్తాపం రావచ్చు. వృషభరాశివారికి మరో ముఖ్యమైన లక్షణం పట్టుదల. ఒక పని మొదలుపెడితే అది పూర్తయ్యే వరకు ఆగరు. కానీ కొన్నిసార్లు ఎక్కువ మొండితనం సమస్యలను పెంచుతుంది. మీ నిర్ణయమే సరైనదని భావించడం వల్ల సంబంధాలు దెబ్బతినే అవకాశముంది. ఈ సమయంలో కొంచెం వినయం అవసరం. అలాగే మీరు ప్రేమించిన వారిని కోల్పోవడం చాలా కష్టమనిపిస్తుంది. అందుకే గత జ్ఞాపకాలు మిమ్మల్ని వెంటాడుతుంటాయి. ఈ రోజుల్లో మీలో ఆధ్యాత్మిక ఆలోచనలు కూడా పెరుగుతాయి. దేవుడి దగ్గరకు వెళ్లాలని, ప్రశాంతంగా ఉండాలని అనిపిస్తుంది. ఇది మీ జీవితంలో కొత్త మార్పులకు సంకేతం. వృషభరాశివారు జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ ముందుకు సాగుతారు. ఇతరులకు కనిపించని బాధలు వీరి హృదయంలో దాగి ఉంటాయి. చిన్న వయసు నుంచే బాధ్యతలు ఎక్కువగా మోసే పరిస్థితులు వస్తాయి. కుటుంబ పరిస్థితులు, ఆర్థిక సమస్యలు, ప్రేమలో నిరాశలు, ఉద్యోగ ఒత్తిడులు ఇలా అనేక పరీక్షలు ఎదురవుతాయి. మే 24 నుండి మే 27 వరకు శనిప్రభావం కారణంగా మీ సహనానికి మరోసారి పరీక్ష వచ్చే అవకాశం ఉంది. మీరు ఎంతో నమ్మకంతో చేసిన పనులు ఆలస్యమవుతాయి. కొన్ని పనులు చివరి నిమిషంలో ఆగిపోవచ్చు. దీనివల్ల మీరు నిరుత్సాహానికి గురవుతారు. కానీ ఈ కాలం శాశ్వతం కాదు. ఈ సమయంలో మీరు ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది. ప్రతి విషయానికి వెంటనే స్పందించకండి. మీపై విమర్శలు చేసేవారు కూడా ఉంటారు. మీరు చేసిన మంచిని గుర్తించకుండా తప్పులు మాత్రమే వెతికే వ్యక్తులు కనిపిస్తారు. అయినప్పటికీ మీరు సహనంతో ముందుకు సాగాలి. కొందరు వృషభరాశివారు ఈ సమయంలో కుటుంబ బాధ్యతల వల్ల మానసికంగా అలసిపోతారు. డబ్బు సమస్యలు, ఇంట్లో కలహాలు, ఆరోగ్య సమస్యలు కలిసి ఒత్తిడిని పెంచుతాయి. రాత్రిళ్ళు నిద్రపట్టకపోవచ్చు. భవిష్యత్తు గురించి భయం పెరుగుతుంది. కాని శనిమహారాజు పరీక్షించే ముందు ఆశీర్వదిస్తాడని గుర్తుంచుకోండి.
మీ జీవితంలో ఇప్పటివరకు ఎదురైన ప్రతి కష్టం మీకొక పాఠం నేర్పింది. మీరు గతంలో పడిన బాధల వల్ల ఇప్పుడు మరింత బలంగా మారారు. మీలో ఉన్న ఓర్పు ఇతరులకు ఉండదు. అందుకే చివరికి విజయం మీవైపే వస్తుంది. ఈ 4 రోజులలో ముఖ్యంగా ఉద్యోగ స్థలంలో ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. మీరు చేసిన పని గుర్తింపు ఆలస్యంగా రావచ్చు. కొందరు మీమీద అసూయతో ప్రవర్తించవచ్చు. అయినప్పటికీ మీరు నిజాయితీని వదలకండి. భగవంతుడు మీ కష్టాన్ని చూస్తున్నాడు. సహనం కోల్పోయి తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో సమస్యలు తెస్తాయి. అందుకే ఈ సమయంలో ప్రతి నిర్ణయాన్ని ఆలోచించి తీసుకోవాలి. మానసిక ప్రశాంతత కోసం ప్రతిరోజూ కొంత సమయం దేవుని ప్రార్థనకు కేటాయించండి. వృషభరాశివారి జీవితంలో ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, వీరు ఎవరినైనా పూర్తిగా నమ్ముతారు. కాని అదే నమ్మకం కొన్నిసార్లు బాధకు కారణమవుతుంది. మీరు ప్రేమించినవారు, నమ్మినవారు, సహాయం చేసినవారు కూడా కొన్ని సందర్భాల్లో మిమ్మల్ని అవమానించే పరిస్థితులు వస్తాయి. మే 24 నుండి మే 27 వరకు కొన్ని సంఘటనలు మీ మనసును తీవ్రంగా బాధపెట్టవచ్చు. మీరు ఊహించని వ్యక్తుల నుంచి కఠినమైన మాటలు వినే అవకాశముంది. సమాజంలో మీ గురించి అపోహలు సృష్టించేవారు ఉండవచ్చు. మీరు మంచిగా ఉన్నా కొందరు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంటారు. ఇది ముఖ్యంగా కుటుంబం లేదా బంధువుల మధ్య ఎక్కువగా కనిపిస్తుంది. మీ విజయాన్ని చూసి అసూయపడేవారు కూడా ఉంటారు. మీ గురించి వెనక మాట్లాడేవారుంటారు. ఈ పరిస్థితులు మీకు మానసికంగా బాధ కలిగిస్తాయి. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, భగవంతుడు మిమ్మల్ని పరీక్షిస్తున్నాడు కానీ వదిలిపెట్టడం లేదు. ప్రతి అవమానం మీ జీవితంలో కొత్త బలం తీసుకొస్తుంది. మీరు ఎదుర్కొన్న ప్రతి కష్టం మీ భవిష్యత్తును గొప్పదిగా మార్చబోతోంది. ఈ సమయంలో కోపంతో స్పందించడం మంచిది కాదు. కొందరు కావాలనే మిమ్మల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా ఉద్యోగం లేదా వ్యాపారంలో జాగ్రత్త అవసరం. మీ మాటల వల్ల పెద్ద సమస్యలు రావచ్చు. కొంతమంది వృషభరాశివారు గతంలో జరిగిన అవమానాలను మరిచిపోలేక బాధపడుతున్నారు. ఆ జ్ఞాపకాలు మళ్లీ మళ్లీ గుర్తుకు వస్తాయి. కాని ఇక వాటిని వదిలి ముందుకు సాగాల్సిన సమయం వచ్చింది. మీరు మౌనంగా ఉన్నప్పటికీ భగవంతుడు మీ నిజాయితీని చూస్తున్నాడు. ఆలస్యంగా అయినా మీకు న్యాయం జరుగుతుంది. ఈ 4 రోజులలో ఆధ్యాత్మిక శక్తి మీకు రక్షణగా ఉంటుంది. వృషభరాశివారికి కుటుంబమంటే చాలా ప్రేమ. ఇంట్లో అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. కాని కొన్నిసార్లు అదే కుటుంబంలో అపార్థాలు పెరిగి మనసుకు బాధ కలిగిస్తాయి. మే 24 నుండి మే 27 వరకు ఇంట్లో చిన్న చిన్న విషయాల మీద గొడవలు రావచ్చు. ముఖ్యంగా దాంపత్య జీవితంలో జాగ్రత్త అవసరం. భార్యాభర్తల మధ్య మాటలు పెరిగే అవకాశముంది. ఒకరినొకరు అర్థం చేసుకోకపోతే సమస్యలు పెద్దవవుతాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం కూడా కొంత ఆందోళన కలిగిస్తుంది. పెద్దల ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి. ఇంట్లో డబ్బు విషయాలు కూడా విభేదాలకు కారణమవ్వచ్చు. ఈ సమయంలో బంధువులతో దూరం పెరిగే అవకాశముంది. మీరు చేసిన సహాయాన్ని కూడా కొందరు గుర్తించకపోవచ్చు. దీనివల్ల మనసులో బాధ పెరుగుతుంది. కాని ప్రతి విషయాన్ని హృదయానికి తీసుకోకండి. సమాజంలో మీ గురించి కొందరు తప్పుడు ప్రచారం చేసే అవకాశముంది. మీ మంచితనాన్ని ఉపయోగించుకునేవారు కూడా ఉంటారు. అందుకే ఎవరి మాటనైనా వెంటనే నమ్మకండి. మీరు ఈ సమయంలో ఎక్కువగా మౌనంగా ఉండడం మంచిది. కుటుంబంలో శాంతి కోసం మీరు ఒక అడుగు వెనక్కి వెయ్యాలి. కోపం తగ్గిస్తే అనేక సమస్యలు సులభంగా పరిష్కరిస్తాయి. ప్రతిరోజూ ఉదయం దేవుని ప్రార్థన చేయడం వల్ల ఇంట్లో నెగటివ్ ఎనర్జీ తగ్గుతుంది. శనివారం రోజున శివాలయానికి వెళ్లి నువ్వుల నూనె దీపం వెలిగిస్తే కుటుంబ సమస్యలు తగ్గుతాయి. వృషభరాశివారికి ఈ సమయంలో ఆర్థిక ఒత్తిడి ఎక్కువగా కనిపిస్తుంది. ఎంత సంపాదించినా డబ్బు నిలవడం లేదు అనే భావన కలుగుతుంది. అనుకోని ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ అవసరాలు, అప్పులు, ఆరోగ్య ఖర్చులు కలిసి మానసికంగా అలసటను పెంచుతాయి. మే 24 నుండి మే 27 వరకు డబ్బు విషయంలో చాలా జాగ్రత్త అవసరం. కొత్త అప్పులు చెయ్యకుండా ఉండడం మంచిది. ఎవరికైనా డబ్బు ఇవ్వాల్సి వస్తే పూర్తిగా ఆలోచించి ఇవ్వాలి. మోసపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ఉద్యోగం చేసేవారికి జీతం ఆలస్యంగా రావచ్చు. వ్యాపారులకు ఆశించిన లాభాలు తగ్గవచ్చు. కొంతమంది వృషభరాశివారు గతంలో పెట్టిన పెట్టుబడుల వల్ల ఆందోళన చెందవచ్చు. ఈ సమయంలో ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. మీరు ఎంత కష్టపడినా ఫలితం ఆలస్యంగా వస్తుంది. కాని ఇది శని ప్రభావం వల్ల మాత్రమే. ఆలస్యమైనా చివరికి మంచి ఫలితం లభిస్తుంది. కొంతమంది డబ్బు కోసం మిమ్మల్ని ఒత్తిడి చేసే అవకాశముంది. అందుకే ఆర్థిక విషయాలను ఎవరికీ పూర్తిగా చెప్పకండి. మీ భవిష్యత్తు కోసం కొంత సేవింగ్ చేయడం అవసరం. అయితే ఈ కష్టకాలం ఎక్కువ కాలం ఉండదు.
మే చివరి నుండి క్రమంగా పరిస్థితులు మారడం ప్రారంభమవుతుంది. ఆగిపోయిన డబ్బు తిరిగి వచ్చే సూచనలు కనిపిస్తాయి. కొత్త ఆదాయ మార్గాలు కూడా కనిపిస్తాయి. శనివారం రోజున నల్ల నువ్వులు దానం చేయడం, పేదలకు భోజనం పెట్టడం, కాకులకు ఆహారం వేయడం వల్ల శనిదోష ప్రభావం తగ్గుతుంది. అలాగే ప్రతిరోజూ ఓం నమశ్శివాయ మంత్రాన్ని జపించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. వృషభరాశి విద్యార్థులకు మే 24 నుండి మే 27 వరకు మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఒకవైపు చదువుపై ఆసక్తి పెరిగినా మరోవైపు మానసిక ఒత్తిడి కారణంగా ఏకాగ్రత తగ్గే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మీరు భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. నా జీవితం ఎలా ఉంటుంది, నేను అనుకున్న స్థాయికి చేరుకుంటానా అనే సందేహాలు మీ మనసులో తిరుగుతాయి. ఈ సమయంలో ముఖ్యంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు ఎక్కువ ఒత్తిడిని అనుభవించే అవకాశం ఉంది. చదివిన విషయాలు గుర్తు ఉండకపోవడం, నిద్రలేమి, భయం వంటి సమస్యలు రావచ్చు. కాని భయపడాల్సిన అవసరం లేదు. మీ కష్టం వృధా కాదు. మీరు చేసిన ప్రతి ప్రయత్నం భవిష్యత్తులో మంచి ఫలితాన్నిస్తుంది. కొంతమంది విద్యార్థులు ఈ సమయంలో మొబైల్ ఫోన్, సోషల్ మీడియా, అనవసర ఆలోచనల వల్ల చదువులో వెనుకబడే అవకాశం ఉంది. అందుకే సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకోవాలి. ప్రతిరోజూ ఒక ప్రణాళికతో చదవడం ప్రారంభిస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయి. విదేశాల్లో చదవాలని అనుకునే వృషభరాశి వారికి కొన్ని కొత్త అవకాశాలు కనిపించే అవకాశం ఉంది. గతంలో ఆగిపోయిన పనులు మళ్లీ ప్రారంభమవుతాయి. కొంతమంది విద్యార్థులకు స్కాలర్షిప్ లేదా మంచి కాలేజీ నుంచి సమాచారం వచ్చే సూచనలున్నాయి. ఈ సమయంలో గురువుల ఆశీర్వాదం చాలా ముఖ్యమైనది. మీకు బోధించే టీచర్లను గౌరవించండి. పెద్దల సలహాలను వినండి. మీరు వినయం పాటిస్తే జ్ఞానం పెరుగుతుంది. చదువులో ఒత్తిడి ఎక్కువైతే ప్రతిరోజూ ఉదయం సూర్యోదయం సమయంలో కొంత సమయం ప్రశాంతంగా కూర్చోండి. సూర్యనమస్కారం చేయడం వల్ల మానసిక శక్తి పెరుగుతుంది. అలాగే ఓం శ్రీం హ్రీం సరస్వత్యై నమః మంత్రాన్ని జపించడం వల్ల జ్ఞాపకశక్తి మెరుగవుతుంది. కొంతమంది వృషభరాశి విద్యార్థులు కుటుంబ సమస్యల వల్ల చదువుపై దృష్టి పెట్టలేకపోతున్నారు. ఇంట్లో పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా మీరు ధైర్యం కోల్పోవద్దు. ప్రస్తుతం ఎదురవుతున్న పరిస్థితులు తాత్కాలికం మాత్రమే. భవిష్యత్తులో మీరు కుటుంబానికి గర్వకారణంగా మారే అవకాశం ఉంది. ఈ 4 రోజుల్లో ఒక ముఖ్యమైన విషయం మీకర్థమవుతుంది. విజయం ఒక్కరోజులో రాదు. సహనం, క్రమశిక్షణ, పట్టుదల ఉంటేనే గొప్ప స్థాయికి చేరుకోవచ్చు. మీలో ఆ శక్తి ఉంది. కాబట్టి ఆత్మవిశ్వాసం కోల్పోవద్దు. వృషభరాశివారికి ఈ సమయంలో గ్రహస్థితులు జీవితంలో అనేక మార్పులను సూచిస్తున్నాయి. ముఖ్యంగా శని ప్రభావం మీ జీవితంలో పరీక్షలను తీసుకొస్తున్నా చివరికి మంచి ఫలితాలను కూడా ఇవ్వబోతోంది. మీరు ఇప్పటివరకు ఎదుర్కొన్న కష్టాలు శని ప్రభావం వల్లే ఎక్కువగా కనిపించాయి. కానీ ఇప్పుడు క్రమంగా శుభప్రభావాలు ప్రారంభమవుతున్నాయి. శనిగ్రహం మీ సహనాన్ని పరీక్షిస్తున్నాడు. మీరు జీవితంలో చేసిన ప్రతి పని, ప్రతి ఆలోచన, ప్రతి నిర్ణయాన్ని ఇప్పుడు పరీక్షించే సమయం వచ్చింది. అందుకే ఆలస్యం, ఒత్తిడి, నిరుత్సాహం ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాని ఒక విషయం గుర్తుంచుకోండి, శని మహారాజు ఎప్పుడూ కష్టపడేవారిని ఖాళీ చేతులతో పంపించడు. గురుగ్రహ ప్రభావం వల్ల మీ జీవితంలో మంచి వ్యక్తుల పరిచయం ఏర్పడే అవకాశం ఉంది. మీరు ఇప్పటివరకు ఒంటరిగా అనిపించినా ఇప్పుడు కొంతమంది మీకు సహాయం చేయడానికి ముందుకొస్తారు. గురు కటాక్షం వల్ల కుటుంబంలో శుభకార్యాల చర్చలు కూడా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. రాహు ప్రభావం కారణంగా కొంత గందరగోళం కనిపిస్తుంది. మీరు ఎవరి మాట నమ్మాలో అర్థం కాని పరిస్థితులు రావచ్చు. కొందరు మిమ్మల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తారు. అందుకే ఈ సమయంలో ప్రతి విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించాలి. కేతు ప్రభావం వల్ల ఆధ్యాత్మిక ఆలోచనలు పెరుగుతాయి. ఆలయ దర్శనం చెయ్యాలని అనిపిస్తుంది. భగవంతుడి మీద విశ్వాసం మరింత బలపడుతుంది. గతంలో మీకు దేవునిపై సందేహాలు ఉన్నా ఇప్పుడు మళ్లీ భక్తి పెరుగుతుంది. శుక్రగ్రహ ప్రభావం వల్ల ప్రేమ, కుటుంబం, ధనం విషయాల్లో కొన్ని మంచి మార్పులు కనిపిస్తాయి. దాంపత్య జీవితంలో ఉన్న విభేదాలు క్రమంగా తగ్గుతాయి. ఇంట్లో శుభవార్తలు వినిపించే అవకాశం ఉంది. బుధగ్రహ ప్రభావం వల్ల మాటల్లో జాగ్రత్త అవసరం. ఈ సమయంలో తొందరపడి మాట్లాడితే అపార్థాలు పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉద్యోగం మరియు వ్యాపారంలో మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ గ్రహస్థితులు ఒక విషయం స్పష్టం చేస్తున్నాయి. మీ జీవితంలో ఇప్పుడు ఒక మార్పు దశ ప్రారంభమవుతోంది. గతంలో ఎదురైన కష్టాలు మిమ్మల్ని బలంగా మార్చాయి. ఇక ముందు మీరు మరింత జాగ్రత్తగా, తెలివిగా ముందుకు సాగబోతున్నారు. ప్రతి శనివారం శనిమహారాజును ప్రార్థించడం, నల్ల నువ్వులు దానం చేయడం, కాకులకు ఆహారం పెట్టడం వల్ల గ్రహదోషాలు తగ్గుతాయి. అలాగే శివాలయంలో నువ్వుల నూనె దీపం వెలిగించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. వృషభరాశివారికి ఈ 4 రోజుల్లో ఆరోగ్యం విషయంలో ప్రత్యేక జాగ్రత్త అవసరం. బయటకు మీరు బలంగా కనిపించినా లోపల మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఆలోచనలు ఎక్కువ కావడం వల్ల శరీరం కూడా అలసిపోతుంది.
మే 24 నుండి మే 27 వరకు ముఖ్యంగా నిద్రలేని సమస్య ఎక్కువగా కనిపించవచ్చు. రాత్రిళ్లు ఎక్కువగా ఆలోచించడం వల్ల మనసుకు ప్రశాంతత తగ్గుతుంది. భవిష్యత్తు గురించి భయం, కుటుంబ సమస్యలు, డబ్బు ఒత్తిడి కారణంగా మానసిక అలసట పెరుగుతుంది. కొంతమంది వృషభరాశి వారికి తలనొప్పి, కాళ్లనొప్పులు, వెన్నునొప్పి వంటి సమస్యలు రావచ్చు. అలాగే ఆహారంలో నిర్లక్ష్యం వల్ల జీర్ణ సంబంధ సమస్యలు కూడా కనిపించే అవకాశం ఉంది. బయట ఆహారం తగ్గించడం మంచిది. ఈ సమయంలో కోపం మరియు ఒత్తిడి ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. అందుకే ఎక్కువగా మౌనంగా ఉండడం మంచిది. అనవసర వాదనలు దూరంగా ఉంచాలి. మీ మనసుకు శాంతి ఇచ్చే పనులపై దృష్టి పెట్టాలి. ప్రతిరోజూ ఉదయం కొంత సమయం నడక చేయడం మంచిది. ధ్యానం చేయడం వల్ల మానసిక ఒత్తిడి తప్పుతుంది. అలాగే ఎక్కువగా నీళ్లు తాగాలి. నిద్ర సమయాన్ని సరిగ్గా పాటించాలి. కొంతమంది వృషభరాశివారు గతంలో జరిగిన సంఘటనలను మరిచిపోలేక బాధపడుతున్నారు. అదే ఆలోచనలు మళ్లీ రావడం వల్ల మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది. కాని గతాన్ని వదిలి ముందుకు సాగడం నేర్చుకోవాలి. ఆధ్యాత్మిక శక్తి ఈ సమయంలో మీకు మంచి ఔషధంలా పనిచేస్తుంది. ప్రతిరోజూ ఓం నమః శివాయ మంత్రాన్ని జపించడం వల్ల మనసుకు ప్రశాంతత లభిస్తుంది. శివాలయ దర్శనం చేయడం వల్ల నెగటివ్ ఆలోచనలు తగ్గుతాయి. ఆరోగ్యం విషయంలో ఒక విషయం గుర్తుంచుకోండి. డబ్బు, సమస్యలు, బాధలు అన్నీ తరువాతి విషయాలు. ముందుగా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. మీరు బలంగా ఉంటేనే జీవితంలోని సమస్యలను ఎదుర్కోగలరు. వృషభరాశివారు గత కొంతకాలంగా అనుభవించిన బాధలు సాధారణమైనవి కావు. మీరు ఎన్నో అవమానాలు భరించారు. మీ మనసులోని బాధను ఎవరితోనూ పూర్తిగా చెప్పుకోలేక మౌనంగా జీవించారు. కాని ఇప్పుడు భగవంతుడు మీ జీవితంలో ఒక కొత్త మార్పును తీసుకురాబోతున్నాడు. మే 24 నుండి మే 27 వరకు కొన్ని చిన్న సంఘటనలు మీ జీవితంలో ఆశను పెంచుతాయి. చాలా కాలంగా మూసుకుపోయిన మార్గాలు మళ్లీ తెరుచుకుంటాయి. మీరు ఇక నా జీవితం మారదు అనుకున్న సమయంలోనే భగవంతుడు ఒక కొత్త అవకాశం చూపిస్తాడు. ఇటీవల మీలో భక్తి పెరగడం కూడా ఒక ముఖ్యమైన సంకేతం. మీరు దేవుని దగ్గరకు వెళ్లాలని అనిపించడం, మంత్రాలు వినాలననిపించడం, ప్రశాంతంగా ఉండాలని కోరుకోవడం ఇవన్నీ దైవకరుణ ప్రారంభమవుతున్న సూచనలు. కొంతమంది వృషభరాశివారికి అనుకోని వ్యక్తుల నుంచి సహాయం లభిస్తుంది. మీరు పూర్తిగా ఒంటరిగా ఉన్నారని అనుకున్న సమయంలో ఎవరో ఒకరు మీకు తోడు నిలుస్తారు. అది భగవంతుడు పంపించిన సహాయమని భావించాలి. మీరు గతంలో చాలా బాధపడ్డారు. చాలామంది మిమ్మల్ని అర్థం చేసుకోలేదు. కాని భగవంతుడు మాత్రం మీ ప్రతి కన్నీటిని చూశాడు. అందుకే ఇప్పుడు మీ జీవితంలో వెలుగు ప్రారంభమవుతోంది. ఈ సమయంలో మీలో ఆత్మవిశ్వాసం మళ్లీ పెరుగుతుంది. మీరు మళ్లీ కొత్తగా ఆలోచించడం ప్రారంభిస్తారు. భవిష్యత్తుపై ఆశ పెరుగుతుంది. మీ జీవితంలో ఒక మంచి దశ ప్రారంభమవబోతోంది. మీరు చేసిన పుణ్యకార్యాలు ఇప్పుడు ఫలితం ఇవ్వడం ప్రారంభమవుతోంది. గతంలో మీరు ఇతరులకు చేసిన సహాయం ఇప్పుడు మీకు రక్షణగా నిలుస్తుంది. శనిమహారాజు ఆలస్యంగా అయినా న్యాయం చేస్తాడు. ఈ కాలంలో ముఖ్యంగా ఆధ్యాత్మికంగా బలంగా ఉండాలి. భగవంతుడిపై నమ్మకం కోల్పోవద్దు. మీరు అనుభవిస్తున్న ప్రతి కష్టం మీ భవిష్యత్తును గొప్పదిగా మార్చే ప్రక్రియలో భాగం మాత్రమే. వృషభరాశివారికి రాబోయే రోజుల్లో క్రమంగా శుభఫలితాలు కనిపించబోతున్నాయి. గతంలో ఎంత కష్టపడినా ఫలితం రాక నిరాశ చెందారు. కాని ఇప్పుడు పరిస్థితులు మారబోతున్నాయి. మీ జీవితంలో స్థిరత్వం పెరుగుతుంది. మే 24 నుండి మే 27 వరకు కొన్ని చిన్న శుభవార్తలు వినిపించే అవకాశముంది. కుటుంబంలో ఆనందం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితులు మెల్లగా మెరుగవుతాయి. మీరు కోల్పోయిన గౌరవం తిరిగి రావచ్చు. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి కొత్త అవకాశాలు కనిపిస్తాయి. వ్యాపారులకు కొత్త పరిచయాలు ఉపయోగపడతాయి. విద్యార్థులకు చదువులో మంచి ఫలితాలు రావచ్చు. ప్రేమ మరియు దాంపత్య జీవితంలో కూడా శాంతి పెరుగుతుంది. అయితే ఈ శుభ ఫలితాలు పూర్తిగా రావాలంటే కొన్ని పరిహారాలు పాటించడం మంచిది. ప్రతి శనివారం నల్ల నువ్వులు దానం చేయండి. పేదలకు ఆహారం పెట్టండి. కాకులకు అన్నం వేయండి. శివాలయంలో నువ్వుల నూనె దీపం వెలిగించండి. ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం ఓం నమః శివాయ మంత్రాన్ని 108 సార్లు జపించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. అలాగే శనిమహారాజ కృప కూడా లభిస్తుంది. శనివారం రోజున ఈ మంత్రాన్ని భక్తితో జపించండి. ఓం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఈ మంత్రాన్ని ప్రతిరోజూ జపిస్తే శనిదోషాలు తగ్గుతాయి. జీవితంలో స్థిరత్వం, శాంతి, ధనలాభం, గౌరవం పెరుగుతాయి. మీరు ఇప్పటివరకు అనుభవించిన ప్రతి కష్టం ఇప్పుడు ముగింపు దశకు వస్తోంది. భగవంతుడు మీ సహనాన్ని పరీక్షించాడు. ఇక ఇప్పుడు మీ జీవితంలో మంచి రోజులు ప్రారంభమవుతున్నాయి. మీరు కోల్పోయిన ఆనందం తిరిగి వస్తుంది. మీ కన్నీళ్లకు ముగింపు దగ్గరపడుతోంది. మీరు అనుకున్న దానికంటే గొప్ప స్థాయికి చేరుకునే అవకాశం మీ జీవితంలో కనిపిస్తోంది. భయపడకండి, నిరాశ చెందకండి. భగవంతుడు మీతో ఉన్నాడు. శనిమహారాజు కరుణతో మీ జీవితంలో కొత్త వెలుగు ప్రారంభమవుతోంది. ఇంతవరకు వీడియోను పూర్తిగా చూసిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.
మీరు చూస్తున్నది గోవిందా ఆస్ట్రోసేవ ఛానల్. మీ అందరి ప్రేమ, ఆశీర్వాదాలు, సపోర్ట్ వల్లే మా ఛానల్ రోజురోజుకీ ముందుకు వెళ్తోంది. ఈరోజు చెప్పిన వృషభరాశి ఫలాలు మీ జీవితానికి కొంతైనా ఉపయోగపడతాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. భగవంతుడు మీ కుటుంబానికి ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం ప్రసాదించాలి. మీ జీవితంలో ఉన్న కష్టాలు తొలగి మంచి రోజులు రావాలని శనిమహారాజును ప్రార్థిస్తున్నాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఎందుకంటే ఈ రాశి ఫలాలు వారికి కూడా ఉపయోగపడవచ్చు. ఇంకా మా గోవిందా ఆస్ట్రోసేవ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనివారు వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అప్పుడు మేము పెట్టే ప్రతి కొత్త ఆస్ట్రాలజీ వీడియో మీకు ముందుగా చేరుతుంది. కమెంట్లో భక్తితో ఓం నమః శివాయ అని తప్పకుండా రాయండి. మీ అందరి జీవితాల్లో భగవంతుడి కరుణ ఎల్లప్పుడూ ఉండాలి. మళ్ళీ మరో అద్భుతమైన వీడియోతో మీ ముందుకొస్తాం. ధన్యవాదాలు.